మాధవ, ఈ వృత్తిలో ఉన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు, జాగ్రత్త అని హెచ్చరించి పంపాడు. 4 నెలల పాటు మాధవుడు తను నేర్చిన విద్యలో బాగానే సంపాదించాడు. కానీ తర్వాత ఒకనాటి రాత్రి 2 మనుషులు వాడి దగ్గరకు వచ్చి, మా భవంతి తాళం చెవి పోయింది, కాస్త వచ్చి నీ దగ్గరున్న మారు తాళాలతో తాళం తీయి, ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచు అంటూ వాడి చేతికి 10 రూపాయలు ఇచ్చారు. మాధవుడు ఉత్సాహంగా వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళు చెప్పిన భవంతి ముఖద్వారం తాళం తెచ్చాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన కాపలా భటుడు అనుమానం కొద్దీ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్లలో 2 గజ దొంగలను గుర్తించి వాళ్లతో పాటు మాధవుణ్ణి కూడా కొత్వాలు దగ్గరికి లాక్కుపోయాడు. ఇంకేముంది, మాధవుడు కొత్వాలకు జరిగిన సంగతి అంతా చెప్పాడు. కొత్వాలు వాడికేసి గుడ్లు ఉరిమి చూసి, ఒరే, ఎవరు దొంగలో ఎవరు ఇంటి యజమానో తెలుసుకోలేనంత మూర్ఖుడివి, నువ్వు వృత్తికి పనికిరావు అని భటుల చేత